ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి చూడండి సవరం. మన ఈ సవరం ఉంటుంది, మన సొంతగా ఎలా మనం పెట్టుకోవచ్చు. సవరం అనేది హెయిర్కి ఎలా అటాచ్ చేసుకోవచ్చు సొంతగా, అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ప్రొఫెషనల్గా మనకు సేమ్ మన ఓన్ హెయిర్ ఉన్నట్టే ఎలా పెట్టుకోవాలని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. చాలామంది ఫంక్షన్స్కి వాళ్ళ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలంటే మనకు టైం కుదరదు కదండి. సో అలాంటప్పుడు మన సొంత ఇలా మీరు నేర్చుకున్నట్లయితే సో ఈజీగా మనం అనేది సవరం అనేది అటాచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, నేనైతే చూపిస్తాను. మన ఓన్ హెయిర్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ప్రొఫెషనల్స్ ఎలా అటాచ్ చేస్తారో సో అలాగైతే నీకు చూపిస్తానండి. చాలా మందికి ఇక్కడ మనకు పెట్టినప్పుడు కనిపిస్తుంటుంది, అలా కనిపించకుండా ఎలా మనం అటాచ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మనకు సపోర్టింగ్గా ఉంటుంది. సో అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలనుకుంటే ముందు అలా వేసుకోండి. అయితే పఫ్ వేసి చూపిస్తాను. పఫ్ అయితే ముందుగా వేసుకోవాలి. చూడండి, నేనైతే నార్మల్గా పఫ్ పెట్టేస్తున్నాను. మీకు ఫ్రంట్ సైడ్ ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ మీరు వేసుకోండి. సో నేనైతే మరీ హై పఫ్ అయితే పెట్టట్లేదు, కామన్గా అలా పిన్స్ పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే మనం సవరం అనేది అటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకేంటంటే ఫ్రంట్ సైడ్ మనకు కావాల్సిన స్టైల్స్ ఇలా వేసుకొని సింపుల్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను పఫ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను సవరం అనేది బ్యాక్ సైడ్ ఎలా అటాచ్ చేస్తానో ఇప్పుడు చూపిస్తానండి. ఆల్రెడీ మనం పఫ్ అయితే పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క పార్టీషన్ లాగా ఇలా హెయిర్ అనేది తీసి వీడియోలో చూపించిన విధంగా ఇలా హెయిర్ అనేది తీసి మీరు పైన క్లిప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీని కింద మనం సవరం పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి ఏంటంటే సవరం అనేది కనిపించదు. సో మన ఓన్ హెయిర్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మీరైతే హెయిర్ తీసి ఇలా మీరు క్లిప్ పైన వేరే క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా 2 డివైడ్ చేసేయాలి. దీని కింద మనం సవర్ అయితే పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా వస్తుందండి. మనకు 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా సవరం అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇలా క్లిప్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని కిందనే మనం సవరం అనేది మనం పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను సవరం అయితే పెట్టేస్తాను. ఇలా మనం నీట్గా చిక్కులు లేకుండా దువ్విన తర్వాత నెక్స్ట్ సవరం అనేది సో ఇప్పుడు మనం ఇది అటాచ్ చేయాలి. ఇదేంటంటే ఇలా 3 పార్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే 3 పార్టీషన్గా డివైడ్ చేసి, అంటే మనం 3 పాయలుగా తీసి అందులో మనము ఇది ఫిక్స్ చేసేయాలి. అంటే మనకు చిన్న జడలాగా అల్లాలంట. అందులో మనం ఈ సవరం అనేది ఫిక్స్ చేసి మనం చిన్న జడ అల్లుకోవాలి. సో అది టైట్గా అల్లినట్లయితే మీకు సవరం అనేది జారకుండా ఉంటుంది. అలాగే మనకు స్టిఫ్గా ఉంటుంది. మనకు ఎంతసేపు సవరం వేసుకున్నా కూడా సో మనకు కింద జారకుండా చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. ఏంటంటే మనకు 3 పాయలు తీసి అందులో మన సవరాన్ని ఫిక్స్ చేసి గట్టిగా అల్లాలండి. సో ఇలా సింపుల్గా అయితే మనము వేసుకోవాలి. ఇలా మీరు ఒక 2 టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. సో ఇది కొంచెం మీరు గట్టిగా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అల్లిన తర్వాత మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ జడ ఊడిపోతే మనకు సవరం అనేది జారిపోతుంది కాబట్టి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే మనం పెట్టేసుకోవాలి. సో మనకేంటంటే మరీ లాంగ్గా అల్లకుండా కొంచెం షార్ట్గానే అల్లేసి మీరు రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోండి. బట్ టైట్గా అయితే అల్లుకోవాలి. సో మనకు స్టిఫ్గా ఉండాలనుకుంటే నెక్స్ట్ మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత పైన ఏదైతే క్లిప్ ఉంది చూడండి, ఆ క్లిప్ అనేది వదిలేసేయాలి. ఇప్పుడు సో ఈ క్లిప్ అనేది ఇలా తీస్తే చూడండి లోపల సవరం అనేది ఫిక్స్ అయిపోతుంది. మనకు న్యాచురల్ హెయిర్ లాగానే ఉంటుంది. సో మనకు ఎలాంటి సవరం పెట్టినట్టు కనిపించదు. సో మనకు బయటికి కూడా కనిపించదు, అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు నెక్స్ట్ దువ్వుకొని మీరు జడ అయితే అల్లుకుంటే సరిపోతుంది. సో మనం జడ అల్లేటప్పుడు ఏంటంటే సవరం 3 పాయలుగా ఉంటుంది కదా, కరెక్ట్గా మన హెయిర్ కూడా అలానే డివైడ్ చేసి మనం అది జడ అయితే అల్లుకోవాలి. సో ఇలా అల్లుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది, పాయలన్నీ కరెక్ట్గా వస్తాయి.
చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. చూడండి ఎలాంటి సవరం పెట్టినట్టు కూడా కనిపించట్లేదు కదా, చాలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒక 3-4 టైమ్స్ మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో మనకు ఎలాంటి మనకు ఓన్ హెయిర్ ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా సింపుల్గా అయితే ఇలా మనము జడంది అల్లుకోవచ్చు అండి. నెక్స్ట్ మీరు ఏదైనా హెయిర్ అనేది ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి మనకు అక్కడ సవరం పెట్టినట్టు కూడా కనిపించట్లేదు కదా, చాలా బాగుంటుంది. నా ఓన్ హెయిర్ లాగానే అనిపిస్తుంది కదా. సో మీకు హెయిర్ ఎంత షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా మీరు సవరం అనేది చాలా సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే మన హెయిర్ తగ్గట్టు మన సవరం అనేది తీసుకోవాలి. అంటే ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో, మన ఓన్ హెయిర్ ఉన్నట్లే ఉంది కదా. సో సవరం అనేది కనిపించదు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇలా అల్లుకున్న తర్వాత మీరు ఇక్కడైనా మనకు ఫ్లవర్ లాంటివి ఇలా సెట్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్కి వేసుకుంటాం కాబట్టి మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు హెయిర్ జడకు ఉండే బిళ్ళలు ఉంటాయి కదా, అవి కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా మీరు అలా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇలా చాలా సింపుల్గా మన హెయిర్ అనేది వేసుకోవచ్చు అండి. సో మన హెయిర్ ఎంత షార్ట్ ఉన్నా కూడా మన సవరం అనేది చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇలా అయితే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా అటాచ్ చేసుకుని మీరు ఫ్లవర్స్ కానీ ఏదైనా మీరు చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. లేదంటే కామన్ కూడా వేసుకోవచ్చు డైలీగా. చాలామందికి షార్ట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఇలా మీరు సవరం అనేది రోజు అటాచ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండి. సో నేనైతే మామూలుగా పఫ్ పెట్టేది చూపించాను. సో ఇలా మీరు సింపుల్గా సవరం అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను. సో ఇంకొక వీడియోతో మేము ఉంటాను.